నియోజకవర్గంలో వైసీపీ గవర్నమెంట్ ఎంతవరకు అభివృద్ధి చెందింది అనుకుంటున్నారు? పూర్తిగా 100% వైసీపీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ న్యాయం జరిగింది. 100% న్యాయం జరిగింది. ఈ టీడీపీ ఎన్డీఏ పొత్తుని ఎలా చూడొచ్చు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన మీద తనకు నమ్మకం లేక 175 నియోజకవర్గాల్లో తన క్యాండిడేట్లని నిలబెట్టలేని పరిస్థితి వచ్చి కూటమిని అంతే రాజు బలవంతుడైనప్పుడు శత్రువులంతా ఏకమవుతున్నట్లు ఈయన ఒక్కని ఎదుర్కోలేక అందరినీ కూడేసుకొని జగన్ గారి మీదకి యుద్ధానికి వస్తున్నారు. కానీ గెలిచేది జగన్ అన్న. పేదవాడి సొంత ఇంటి కళ నెరవేరింది అనుకుంటున్నారు? 100% నెరవేరింది. 100% నెరవేరింది. ఈ సంక్షేమ పథకాలు జనాలకు ఎంతవరకు ఉపయోగపడాయి? 100% ఉపయోగపడినాయి. ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉంటే జన్మభూమి కమిటీలు ఉండేవి. వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులే అందులో ఉండేవాళ్ళు. జన్మభూమి కమిటీలో ప్రతి ఒక్కటి ఇప్పుడు ఒక వృద్ధాప్య పెన్షన్ కావాలంటే ఆ ముసలమ్మ ఆ జన్మభూమి కమిటీలో 8 మంది సభ్యులు ఉంటారు. ఆ 700 మంది సభ్యుల దగ్గరికి వెళ్ళి మా పార్టీకి ఓటేస్తేనే నీకు ఈ సంక్షేమ పథకం ఇస్తామని చెప్పి వాళ్ళు బెదిరించి భయభ్రాంతులను చేసి ఆ జన్మభూమి కమిటీలో 8 మందికి మేము మీ పార్టీకి ఓటు వేస్తామని చెప్తేనే అప్పుడు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ప్రజల వద్దకే పాలన ప్రకటించి జగన్మోహన్ రెడ్డి గారు అర్హుడై ఉంటే అప్లికేషన్ పెట్టిన వితిన్ సెకండ్లో ప్రజలందరికీ పాలన చేకూరుతుంది. వాలంటీర్ వ్యవస్థ మీద మీ అభిప్రాయం? వాలంటీర్ వ్యవస్థ సక్సెస్ అయ్యింది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు నేను గెలిస్తే జన్మభూమి కమిటీని కంటిన్యూ చేస్తా అనకుండా నేను గెలిస్తే వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తా 10,000 ఇస్తానని చెప్పగలుగుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకుంటున్నారు వాలంటీర్ వ్యవస్థ సక్సెస్ అయింది, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ గట్టిగా ఉందని. ఇంకెంతకు మించి వేరే వాళ్ళు ఏం చెప్పనవసరంలా. వైసీపీ గవర్నమెంట్ ఈ ఎలక్షన్కి ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవనుంది? ఏది ఈ నియోజకవర్గం రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలే మా టార్గెట్. జగనన్న గారి టార్గెట్. ఇది జగనన్న గారి టార్గెట్ కాదు, జనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం కూడా జగన్ గారి దగ్గరే ఉన్నారు. ఒక్క కులం మడికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు ఉంది. ఎందుకంటే ఆ అమరావతి రాజధానిలో వాళ్ళ భూములు ఉన్నాయి మొత్తం. అదే ఆ రాజధాని చుట్టూ ప్రాంతం మొత్తం వాళ్ళ కులాలే ఉన్నారు కాబట్టి ఆ కులం వాడికే చంద్రబాబు నాయుడు దగ్గర వెనుకుంది. మిగతా 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఓటమి తప్పదు. ఏదో ఒక ఎంతో కొంత మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. మూడు రాజధానుల మీద మీ అభిప్రాయం? 3 రాజధానులు అంటే సార్ ఇప్పుడు అమరావతి ఉంది కాదంట్లా. అమరావతిలో ఇప్పుడు అదే చెప్పింది నేను. ఆ చుట్టూ రాజధాని ప్రకటించిన చుట్టుపక్కల 30-40 కిలోమీటర్ల మేరకు చంద్రబాబు నాయుడు గారి కులస్తులే ఉండారు చెబితే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవ్వరూ లేరు. కొన్ని సంవత్సరాలు ఒక 20-30 సంవత్సరాలు పోయిన తర్వాత అదే రాజధాని కంటిన్యూ అయితే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం రాజధాని ప్రాంతానికి వెలుపల ఉండాల్సింది తప్పితే రాజధాని ప్రాంతంలో ఏమీ చేయలేరు. అది గ్రహించిన జగన్ గారు అందరికీ సమన్వయమైన పాలన జరగాలని చెప్పి 3 ప్రాంతాల్లో వైజాగ్లో పాలన, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో కోర్టు పెట్టారు. 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. 2 సంవత్సరాల కరోనాలో ఏం చేశారు? 2 సంవత్సరాల కరోనాలో ఏం చేశారు?